శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధాన్నం పితరులకు చేర్చుట సీతాదేవి ప్రసక్తి. మృత్యు అనంతరం మరో దేహం, సత్కర్మ మహిమ, పిండదానంతో శరీర నిర్మాణం. హే ప్రభో, సపిండీకరణ వార్షిక శ్రాద్ధాల తర్వాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దేవత్వమో మనుష్యత్వమో ఇతరేర తత్వము ప్రాప్తిస్తుంది కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగుండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ శ్రాద్ధ హోమాల వల్ల కానీ అందరూ తృప్తిపడడం ఎలా సాధ్యం? ప్రేత రూపంలో ఉన్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకి పెట్టే భోజనం వారిని ఎలా కడుపు నింపి ఆనందింప చేయగలదు? శ్రాద్ధాలు అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నా ఈ విషయక అజ్ఞానాన్ని దూరం చెయ్యండి అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు. గరుత్మంతా, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం, ఇక్కడ మనం పెట్టే అన్నం అమృతంగా మారి వాని చేతికి అందుతుంది. అదే అన్నం గంధర్వయోనిలో పడ్డ వానికి భోగ రూపంలోనూ, పశుయోనిలో పడిన వానికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుషునికి అన్నపానాదులుగాను అందుతుంది అని చెప్పాడు విష్ణువు ఇలా. దేవో యదపి జాతోయం మనుష్య కర్మయోగత తస్యాన్నం అమృతం భూత్వా దేవత్యే ప్యనుయాతి చ. గాంధర్వే భోగరూపేణ పశుత్వే చ తృణం భవేత్. శ్రాద్ధం వాయురూపేణ నాగత్వే ప్యనుగచ్చతి. ఫలం భవతి పక్షిత్వే రాక్షసేక తథా మిషం. దానవత్వే తథా మాంసం. ప్రేతత్వే రుధిరం తథా. మనుష్యత్వేన్న పానాది బాల్యే భోగరసో భవేత్. పరంధామ, ఈ లోకంలో అంటే మృత్యులోకమైన భూలోకం అనే ఉద్దేశం. మనుషుల ద్వారా ఇవ్వబడిన హవ్య కవ్య పదార్థాల పైలోకాలకు ఎలా వెళ్తాయి? వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు నింపడం అంటే ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరజిమ్ముతాయి అన్నట్లుంది. చనిపోయిన వాడు పోవలసిన చోటికి వాని కర్మఫలాన్ని బట్టి పోనే పోతాడు కదా. వాని పుత్రుని ద్వారా ఇవ్వబడ్డ పుణ్యకార్య ఫలాన్ని ఎలా అందుకుంటాడు అడిగాడు గరుడు. చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు విష్ణు భగవానుడు. వత్స, ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే, కానీ దానికన్నా గొప్ప ప్రమాణం బలమైనది శృతివాక్యం. దాని నుంచి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం. శ్రాద్ధ కర్మలను ఉచ్చరించబడ్డ గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్యకవ్యాలను అందించే ప్రాపకాలం. ఓ సుపర్ణ, ఈ మంత్రాల చేతనాలు అనుకోకు, వాటికున్న చైతన్యం మరి వేటికి ఉండదు. మంత్రాలు అచేతనాలు అనుకోకు, వాటికున్న చైతన్యం మరి వేటికి ఉండదు. సంశయం వద్దు. అగ్నిశ్వాత్తాది పితృగణాలు ఆ పితరుల రాజపదవుల్లో నియమించబడతారు. వారి వద్దకు ఈ పితృపాత్రల్లో విధివత్తుగా ప్రతిపాదించబడ్డ అన్నాది అభీష్ట పదార్థాలు చేరుతాయి. ఈ జీవులు ఎక్కడుంటే అక్కడికి ఈ అగ్నిశ్వాత్తాది పితృదేవతలే అన్నాదులు తీసుకుని వెళ్తారు. గోత్రనామాలు మంత్రాలే ఇక్కడ శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతుంది. ఎక్కడ మృతులకు నామగోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాచ్ఛాదితమైన పృథ్వీపై దంజమును కుడిభుజంపై పెట్టుకుని 3 పిండాలను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తి చెయ్యగలడు. ఇక్కడ తాను అన్నంనే పెట్టచ్చు, కానీ మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలో ఉన్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే ఉన్న దూడ తన తల్లిని పోల్చుకుని దాని దగ్గరికే పరిగెత్తినట్టు జీవి ఏ యోనిలో ఉన్నా ఆ పితరుల నిమిత్తమే బ్రాహ్మణులచే చేయబడ్డ శ్రాద్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరులనే చేరుతుంది. యదాహారా భవంత్యేతే పితరో యత్ర యోనిషు తాసు తదాహార శ్రాద్ధాన్నేనోపతిష్టతి. యథా గోఘ ప్రనష్టాసు వత్సో విందతి మాతరం తథాన్నం నయతే విప్రో జంతుర్యత్రావతిష్టతి. పితృగణాలు విశ్వదేవులతో కలిసి శ్రాద్ధాన్నం గ్రహిస్తాయి. వసు రుద్ర దేవత పితర విశ్వదేవులు ఈ కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు. ఆత్మానం గుర్విని గర్భమపి ప్రీణాతి వయ్యథాః దోహదేన తథా దేవాః శ్రాద్ధైః స్వాంచ పితॄన్ నృణాం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన పితరులు శ్రాద్ధ సమయం వస్తోందని తెలుసుకోగానే ప్రసన్నులవుతారు. తమలో తాము చర్చించుకొని వాయు మనోవేగాలతో శ్రాద్ధకర్మ జరిగే చోటుకి చేరుకుని ఆకాశంలోనే కూర్చుని బ్రాహ్మణుడితో పాటే భోజనం చేయగలరు. ఇది అంతరిక్షగాములను అయిన పితరులకే సాధ్యం. వారు వాయు రూపంలో వచ్చి భోజనం చేసి పరమగతి పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకి వెళతారు. నియంత్రితాస్తు
ఏ విప్రాహ శ్రాద్ధపూర్వదినే ఖగా ప్రవిశ్య పితరస్తేషు భుక్త్వా యాంతి స్వమాలయం. కారణవశాన శ్రాద్ధకర్త శ్రాద్ధకర్మలో ఒక బ్రాహ్మణ్ణి కూర్చుండబెడితే ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రి, దక్షిణం వైపు తాత, వెనుక భాగంలో పిండభక్షక పితరులు ఉంటారు. శ్రాద్ధకాలంలో యమధర్మరాజు తన వద్ద ఉన్న ప్రేతాలను పితరులను వదిలేస్తాడు. నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు ఆకలి దప్పులతో అలమటిస్తూ తమ పుత్రపౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధకర్తకు తన వారు ఎక్కడున్నారో తెలియదు కాబట్టి అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు. స్వామి, ఆ లోకం నుంచి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారు ఎవరైనా ఉన్నారు పక్షిరాజా. సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మ చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్నే పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తున చేరాడు. కుతుప ముహూర్తం అనగా రోజులు 8వది వచ్చింది. శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులంతా విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరేలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలు చేయించి వారు సెలవు గైకొని వెడలిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుచాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఆర్యపుత్ర, నేను ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వాలంకార భూషితులై దరహాస భాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు మీ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడ్డానికి సిగ్గుపడి నేను చెట్టుచాటుకి వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకునే అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణునికి ఎదుట ఇట్లు పోగలను. అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను. విష్ణువు ఇంకా ఇలా వినిపించాడు. గరుడ, శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికైనా దక్కినందుకు సంతోషించాడు. ఇక శ్రాద్ధ మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను. అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి శ్రాద్ధాలను అభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యుడు అస్తమించినా శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారు. కానీ తమ స్వజనాలను నిందించరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికి ఒకమారు ముక్తసరిగా పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్య నాడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పుడు తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులకు వారి పుత్రులు బంధు బాంధవులు కూడా శ్రాద్ధకర్మలు సాంగోపాంగంగా నిర్వర్తించి గయాతీర్థానికి ఒకమారైనా పోయి పిండ ప్రదానం చేస్తే పితరులతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికి అధికారులవుతారు. ఇక్కడ కానీ అక్కడ కానీ వారికి ఆకలి దప్పులు తీరకపోవడం ఉండదు. విద్వాంసులు ఎన్నడూ ఈ శ్రాద్ధాలు విస్మరించరాదు. వారు చేయాలి, ఇతరుల చేత చేయించాలి. సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖము అశాంతి ప్రవేశింపజాలవు. పితరులను పూజించడం వల్ల, సంతృప్తి పరచడం వల్ల మనుషులకు ఆయు, పుత్ర, యశ, స్వర్గ, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన, ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వం ఎక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి. కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్న సీదతి ఆయుః పుత్రాన్ యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్. దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. దేవతాభ్యః పితॄణాం హి పూర్వమాప్యాయనం శుభం. తమ తమ పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను, అగ్నిని పూజించేవాడు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నింటిలో నేను పూజలు అందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మ దాకా అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు.
గరుడ, ఈ శ్రాద్ధకర్మ ఎంతమందిని ఎలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషుల ద్వారా పెట్టబడ్డ శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచ యోనిలో ఉన్న పితరుల ఆకలి తీరుతుంది. శ్రాద్ధ స్నానంలో తడిసిన వస్త్రాల నుండి నేలకి జారిన నీటి బిందువులతో వృక్షయోనిలో పడి ఉన్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్యవేళ నేలపై పడ్డ గంధజలాలు దేవత్వ యోని ప్రాప్తినందిన పితరులను సుఖపెడతాయి. శ్రాద్ధానంతరం బ్రాహ్మణులు చేతులు కడుక్కున్నప్పుడు నేల వ్రాలిన జలాన్నాలతో కుల బహిష్కృతులై శ్రాద్ధకర్మకు గాని ఏ సంస్కారానికి కానీ నోచుకోక అలమటించు పితరులకు క్షుద్బాధ తగ్గుతుంది. ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకు ఇవ్వబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే పితరులకి చేరుతుంది. ఆడంబరంతో పని లేదు. సామాన్యమైన ఆకుకూరలు, కూరగాయలు మున్నగు వాటితో యథాశక్తి ఎవరి శ్రాద్ధం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శ్రద్ధ నుండి శ్రాద్ధం వచ్చింది కదా. మృత్యువు తర్వాత ప్రాణికి మరొక శరీరం రావడానికి ఎంతకాలం పడుతుందో తెలుసుకుంటానన్నావు కదా. ఇది అంతమందికి ఒకేలా ఉండదు. ధూమరహితమైన దీపంలాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టును వదిలేసినట్లు పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు. ఆ మధ్యకాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దాన్నే వాయవీయ శరీరధారణం అంటారు. ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలైపోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయాల్సిందే. అనగా ఏ జీవికి ఏ శరీరం శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదికాలు గ్రహించి బలపడి దాన్ని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినప్పుడు గర్భం అనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్టే. ఆ శరీరం బలహీనమైనప్పుడు దీన్ని వదిలివేస్తాడు. రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని అతివాహిక వాయవీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు. భూత ప్రేతాది శరీరాలు మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే. పుత్రాదుల ద్వారా దశగాత్ర పిండదానాలు ఇవ్వబడిన వారి పిండజ శరీరం వాయవీయ శరీరంతో ఏకాకారమైపోతుంది. పిండజ శరీరం కలవకపోతే వాయుజ శరీరం కష్టాల పాలవుతుంది. అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట, ఆత్మ నిప్పులో కాలదనుట, నీటిలో తడవదనుట గరుడ పురాణంలో కూడా ఇలాగే చెప్పబడింది. భగవద్గీతలో కూడా ఇలాగే చెప్పారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి పక్షీంద్రేత్యవధారయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపోన శోషయతి మారుతః. ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు. కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది. మృతి చెందగానే వారు తమ కర్మల వల్ల నరకానికి వెళ్తారు. చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలు తమ కర్మం కొద్దీ అనుభవించిన తర్వాత పశుపక్షి యోనుల్లో వారు పుడతారు. శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా ఉంటుంది. శుభాశుభ కర్మలను ఇతర లోకాల్లో భోగించాక అది పోతుంది. ఓ దేవాదిదేవ, పాపిష్టి పనులు మిక్కిలి చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను. అది ఎలా సాధ్యం? మనిషికి మరలా దుఃఖ సంసర్గం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆదేశించండి. పక్షిరాజా, మనిషి తన కర్మలు తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు. సిద్ధి పొందిన వాని పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి. స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తృచ్ఛృణు. గరుడ, పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ నిరంతర చింతనచే విశుద్ధమైన బుద్ధిని పొందిన వారై ధైర్యంగా నియమాలు పెట్టుకొని స్థిరంగా వాటిని పాటించి శబ్దాది విషయాలు పరిత్యజించి రాగద్వేషాలు పూర్తిగా వదులుకొని దొరికిన దాన్ని విరక్త భావంతో భజిస్తూ మనసుని, మాటని, శరీరాన్ని సంయమితం చేసుకొని వైరాగ్య ధారణతో నిత్యం యోగ ధ్యాన యోగ తత్పరులై ఉంటూ 6 రకాల వికారాలను అనగా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహాలను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు. వారికి ఇక చేయదగిందేమీ ఉండదు, నాలో ఉండడం తప్ప. కర్మ విభ్రష్ట కాలుష్యో వాసుదేవాను చింతయా బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషా విదస్య చ
విరక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అతః పరం నృణాన్ కృత్యం నాస్తి కశ్యపనందన. ఓం శాంతి శాంతి శాంతి.